నెలవారీ బడ్జెట్లో వంట గ్యాస్ సిలిండర్ పెద్ద భారంగా మారిందా? ప్రతి నెలా పెరుగుతున్న ఎల్పీజీ ధరలు కుటుంబ ఖర్చులను పెంచుతున్నాయా? అయితే మీ ఇంటి పైకప్పే ఈ సమస్యకు పరిష్కారం కావచ్చు. పెరుగుతున్న ధరల యుగంలో చమురు ధరల నుంచి కూరగాయల వరకు అన్ని సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రకృతి అందిస్తున్న సౌరశక్తి ఒక పెద్ద అవకాశంగా మారుతుంది. ఇప్పటి ఆధునిక సాంకేతికతతో సౌరశక్తిని ఉపయోగించి వంట చేయడం కూడా సాధ్యమైంది. సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో ఇండక్షన్ స్టవ్పై సులభంగా వంట చేయవచ్చు. అంతేకాదు సోలార్ వాటర్ హీటర్ ఉపయోగించడం వల్ల నీటిని వేడి చేయడానికి గ్యాస్ లేదా విద్యుత్పై ఖర్చు తగ్గుతుంది. దీంతో నెలకు కనీసం ఒక గ్యాస్ సిలిండర్ వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. అధ్యయనాల ప్రకారం ఒక మధ్యతరగతి కుటుంబం వంట కోసం కొంతవరకు సౌరశక్తిని ఉపయోగిస్తే వారి ఆర్థిక ఖర్చులు సుమారు 30 నుంచి 40% వరకు తగ్గే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన ద్వారా ఇంటి పైకప్పుపై సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకునే వారికి భారీ సబ్సిడీ అందిస్తోంది. 2 కిలోవాట్ సోలార్ వ్యవస్థకు సుమారు 60,000 వరకు సబ్సిడీ, 3 కిలోవాట్స్ అంతకంటే ఎక్కువ వ్యవస్థకు గరిష్టంగా 78,000 వరకు సబ్సిడీ అందిస్తోంది. ఈ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ను ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక కుటుంబం నెలకు ఒక గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తే సగటు ధర 1,000 రూపాయలుగా తీసుకుంటే ఏడాదికి 12,000 ఖర్చు అవుతుంది. అదే 25 సంవత్సరాలలో ఈ ఖర్చు కనీసం 3 లక్షలకు చేరుతుంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇది 5 లక్షలకు కూడా మించవచ్చు. ఇదే సమయంలో 3 కిలోవాట్ సోలార్ వ్యవస్థను సబ్సిడీ తర్వాత సుమారు 70 నుంచి 75,000లో ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ జీవితకాలం సుమారు 25 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఒకసారి పెట్టుబడి పెడితే దాదాపు పావు శతాబ్దం పాటు విద్యుత్ ఖర్చులో భారీ ఆదా సాధ్యమవుతుంది. సోలార్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ముడి పదార్థాల ధరల కారణంగా ప్యానెళ్ల ధరలు త్వరగా తగ్గే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు భవిష్యత్తులో ప్రభుత్వ సబ్సిడీలు తగ్గే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడే సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం లాభదాయకమని సూచిస్తున్నారు. మొత్తానికి గ్యాస్ ధరలు తగ్గుతాయా అనే విషయం మన చేతుల్లో లేకపోయినా సౌరశక్తిని ఉపయోగించడం ద్వారా కుటుంబ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది.